ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 21వ తారీఖు లగాయతు ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది. మేషరాశి యందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, ఈ నెల 25వ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతూ ఉన్నది. 24వ తారీఖు లగాయతు కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు. మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా, ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. కుంభమందు శనేశ్వరుడు, అలాగే కన్యా కేతువు ఉండగా, ఈ వారంలో చంద్రుడు సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజుడు అనేటువంటి దోషం కొంత అధికంగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో శని యోగిస్తూ ఉండగా, బుధ శుక్రగ్రహాలు యోగిస్తూ ఉండగా, గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. ప్రధానంగా అర్ధాష్టమ బుధుని యొక్క స్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. బంధువులు, మిత్రులు, స్వజనులు, అలాగే ఆత్మబంధువులు, తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసుకున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా మీతోటి వచ్చి మీతో కలిసి టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితి. అలాగే మీ భాగ్యస్వామాన్ని, మీ యొక్క భాగస్వామ్యాన్ని వారందరూ కూడా ఆనందదాయకంగా అనుభవించేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలే చాలా అనుకూలంగా ఉంటాయి. ఏ విధమైన బాధ వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులతో దాన్ని చర్చించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి మీకు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే భాగ్యహానిర్భయం క్రూరః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసిక భయం కుజుడి వల్ల అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితులు అనగా ఆ మానసిక భయంతో ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా తిరుగుదాం, ఏదైనా దూరత్ర ప్రయాణం చేద్దాం, లేదా ఇది మర్చిపోవడానికి వేరే ప్రాంతం వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఆర్థికంగా ఏ విధమైన సమస్య రాదు, వచ్చేవన్నీ మానసికమైన సమస్యలే. మరీ ముఖ్యంగా కొన్ని అనుకోని విధంగా వస్తాయి, కొన్ని మీరు మానసికంగా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కుజుడు కలగజేస్తారు. ఒక కుజుడు మాత్రమే కాదు, అక్కడ రాహువు కూడా కలిసి ఉన్నారు. ఈ కుజరాహువుల యుతి ఏదైతే ఉన్నదో అది ఎక్కువగా తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి శత్రువులు ఎవరైతే బంధువుల్లోనో మిత్రుల్లోనో మీకు నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారో వారే మీ రహస్య శత్రువులు అని తెలుసుకోవడం ద్వారా మానసిక అశాంతికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి మిశ్రమమైన కాలం నడుస్తూ ఉన్నది. అయితే వ్యాపార లాభానికి ఇది ఏ విధమైన లోటు ఉండదు. భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ తల్లి తరఫు బంధువులు, తల్లిగారి యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపించబోతూ ఉన్నది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.